దానికి వ్యతిరేకంగా ఆయన లెటర్ రాయడం జరిగింది ప్రధానమంత్రికి, ఆయన చైర్మన్. ఎందుకంటే సిబిఐ డైరెక్టరు ఎవరిని పెట్టాలనేది ఇది కాన్స్టిట్యూషనల్ పదవులు, ఈడీ కానీ సిబిఐ కానీ ఎలక్షన్ కమిషన్. ఆయన ఏమనుకుంటున్నారంటే అపోజిషన్ అంటే ఒక రబ్బర్ స్టాంప్ అనేది రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అది నిజంగానే అట్లనే కనిపిస్తుంది, రబ్బర్ స్టాంప్గా. ఇవాళ అపోజిషన్ ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఇవాళ ప్రధానమంత్రికి ఒక 15-20 ఓట్లే తక్కువ వచ్చినాయి, 15-20 ఎంపీలే తక్కువ వచ్చినాయి. అంత మాత్రాన అపోజిషన్ను లెక్క చేయకుండా ఎలక్షన్ కమిషనే కానీ ఈడీ కానీ సిబిఐ ఒక్కటే పని పెట్టుకున్నది, అపోజిషన్ నాయకుల మీద కేసులు పెట్టడం, మీడియా మీద ఆంక్షలు పెట్టడం జరుగుతూ ఉన్నది. మీడియా మిత్రులను కూడా వదులుతలేరు. కనుక నా ఉద్దేశంలో ఆయన రాసినటువంటి లెటరు నాకు నిజంగా కూడా ఇది ప్రజాస్వామ్యం ఉన్నదనేది నిరూపించడానికి, దేశ ప్రజలకు తెలవడానికి, దానికి నేను ప్రధానమంత్రికి రాసిన లెటర్ను నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఇది ఎక్కడి న్యాయం అండి? ఏ పదవి కాన్స్టిట్యూషనల్ పదవులు ఇచ్చేటప్పుడు అపోజిషన్ కూడా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. కనుక ఆయన నన్ను కాన్ఫిడెన్స్లో తీసుకుంటున్నాను, ఏదో రబ్బర్ స్టాంప్ అనుకుంటున్నాడు ఆయన. కనుక నేను డీసెంట్ నోట్ పెట్టిన, ఇప్పటికన్నా నరేంద్ర మోడీ ఈ ఆలోచనలో మార్పు రాని, లేకపోతే ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ఏమిటయ్యా, అసలు గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం, కానీ ఎన్నడూ కూడా అపోజిషన్కు అవమానం చేసే కల్చర్ గతంలో లేకుండా ఇప్పుడు అపోజిషన్ లీడర్ను కూడా ఆయనను ఇన్సల్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే సిబిఐ డైరెక్టర్ను కొత్తగా అపాయింట్ చేసేవాడు కేవలం ఈ ఎలక్షన్ కమిషన్ కానీ ఈడీ కానీ తన సొంత మనుషులను వేసుకొని ఇష్టానుసారం, అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసి ఆయన కొత్త విధానం చెప్తున్నాడు. ఆయన ఏమంటే నేను ఒక్కనే లీడర్ను, నా తర్వాత ఎవడు లేడనే అహంకారం వచ్చింది. కాబట్టి ఇవాళ మా రాహుల్ గాంధీ గారికి ఏదైతే ఆయనను కూడా పిలిచి మాట్లాడాలి కదా, తనకు తానే అపాయింట్మెంట్ చేస్తే కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఎవరు, ఆయన హిస్టరీ ఏమిటి, ఎవడు మీకు అనుకూలం ఉంటే వాళ్ళను అపాయింట్ చేస్తే దానివల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందా లేదా? మీ ఇష్టానుసారం చేయడం ఏంది నాకు అర్థం కాదు. ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నేళ్లు పదవిలో ఉన్న అపోజిషన్కు ఈక్వల్గా వాజ్పేయి గారు ఉంటే వాజ్పేయి గారిని పిలిచి మాట్లాడేది. అంటే కాన్స్టిట్యూషన్ పోస్టులో కమిటీలో అపోజిషన్ ఆల్సో ఇంపార్టెంట్. అలాంటిది ఇవాళ దానికి వ్యతిరేకంగా ఆయన తీర్పులు ఇస్తుంటే ఆఖరుకు రాహుల్ గాంధీ గారు దీనికి వ్యతిరేక డీసెంట్, దీన్ని నేను ఒప్పుకుంటలేను అని లెటర్ కూడా రాయడం జరిగింది. అంటే ఏమన్నట్టే బాబు నాకు అర్థం కాదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటావు, కానీ వన్ సైడ్ నడిపిస్తున్నావు. ఇది ఎక్కడ న్యాయం అండి? నీకు నీ అనుచరులు నీ భజన చేసేటోళ్ళు ఇంతకుముందు కాన్స్టిట్యూషన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఉంటుండే, అది ఎలక్షన్ కమిషన్ కానీ సిబిఐ కానీ ఈడీ కానీ దాంట్లో కూడా వీళ్ళ పెత్తనం నడుస్తుంది. కాబట్టి మేము చెప్పిందే నడవాలంటున్నాడు. ఆయన లెటర్కు నేను అభినందిస్తూ నేను చెప్పిన ఐ ఫుల్లీ సపోర్ట్ రాహుల్ గాంధీ వ్యూస్ ఆన్ దిస్ ఇష్యూ. ఇవాళ ఆయన క్లియర్గా రాసి నన్ను అపోజిషన్ రబ్బర్ స్టాంప్ అనుకుంటున్నావా? మాకు మాట్లాడే అవకాశం లేదా? కాన్స్టిట్యూషన్ పోస్టులలో కూడా నువ్వే నిర్ణయం చేసుకుంటావా? వాళ్ళ హిస్టరీ ఏమిటి, ఆయనకి ఎందుకు పెట్టవలసి వస్తున్నది? వాళ్ళందరూ ఎప్పుడైతే ప్రధానమంత్రి చెప్పినటువంటి వాళ్ళే కాన్స్టిట్యూషన్ ఈడీలో కానీ ఎలక్షన్ కమిషన్లో కానీ సిబిఐలో వాళ్ళ అధికారులను పెట్టుకుంటే అపోజిషన్ మీద కేసులు పెట్టడం, ఆఖరుకు మీడియాను కూడా వదులుతలేడు. కనుక నేను ఐ అప్రిషియేట్ రాహుల్ గాంధీ డిసిషన్. ఇలాంటివి జరిగితేనే దేశానికి ప్రజలకు తెలవాలి. ఆయన డిక్టేటర్ పరిపాలన ఉన్నది, ప్రజాస్వామ్యం అయిపోయింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసి నేను కొత్త రాజ్యాంగం రాయాలని చెప్పడం, మాట్లాడితేనేమో అమిత్ షా పార్లమెంటు లోపల రాజ్యసభలో 6 సార్లు ఆయన పేరు ఎత్తేసి, అరే అంబేద్కర్ను 6 సార్లు అంబేద్కర్ అని ఆఖరిలో, అరే అంబేద్కర్ దేవుడు, నిజమైన దేవుణ్ణి పూజ చేస్తానన్నా మీరు స్వర్గానికి పోతారని చెప్పడం
అదేవిధంగా గతంలో ఏది 30th ఏప్రిల్కు 2025లో ఏమన్నారు, కులగన జరిగితే అందరికి కులగన చేస్తాను, క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేస్తాను చెప్పిన వాళ్ళు 26 వచ్చే లోపల మా అత్యధిక జనం ఉన్నటువంటి 60% ఉన్న జనాన్ని వాళ్ళ పేరు లేదు, ఊరు లేదు. ఇదే జనగణనండి. జనగణలో కులగణ ఉంటుందని చెప్పి అబద్ధాలు చెప్పి ఈనాడు ప్రజలకు మోసం చేసి మళ్ళీ దానికి ఇంటింటికి తిరిగి చేస్తున్నారు. కనుక నేను ఒకటే, రాహుల్ గాంధీ గారు, దీంతో పాటు ఇవాళ మీకే అన్యాయం జరుగుతున్నది, రేపు మాకు కూడా అన్యాయం జరుగుతుంది. మనం వచ్చే తరం వారికి ఏది ఉద్యోగాలలో కానీ చదువులలో కానీ రాజకీయంలో రావాలనుకున్న వాళ్ళకి కానీ అంటే కేవలం అగ్ర కులాల పెత్తనం అదాని అంబానీ ఆలోచననే చేస్తున్నాడు తప్పితే బడుగు బలైన వర్గాలకు చేస్తలేడు. ఈ లెటర్ నాకు చాలా నచ్చింది. రాహుల్ గాంధీ ఇటువంటి ఇష్యూలో మీరు కొట్లాడితే ప్రజలకు తెలవాలి, ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ఇటు మాకు అన్యాయం చేస్తున్నారు, అక్కడ కాన్స్టిట్యూషనల్ పదవులలో కూడా తన సొంత మనుషులను పెట్టుకొని మీడియా మీద అపోజిషన్ మీద కేసులు పెట్టే కార్యక్రమం పెట్టారు. కాబట్టి దీని మీద నేను ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశా. అదేవిధంగా జనంలో పోయి కూడా చెప్తాం, ఈ డిక్టేటర్ పరిపాలన ఇది ప్రజాస్వామ్యం కాదు. వెనకడికి రాజులు మహారాజులు అలాగా నేను కూడా ఒక మహారాజు అంటాడు. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినవే, మై ఛాయ్ వాలా అన్నాడు. ఛాయ్ వాలా గురించి ఆలోచన చేస్తలేవు, అదాని అంబానీల గురించి నీ ఆలోచన. నువ్వు 10% రిజర్వేషన్ పెట్టుకున్నా ఏది ఈడబ్ల్యూఎస్ చేతుల్లో అగ్ర కులాల్లో మేము ఎక్కడ వ్యతిరేకం చేయలే. ఇలా మా పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నాం. మేమంటే అయిపోయింది, వచ్చే తరం వారికి అన్యాయం చేస్తున్నాం కదా. జ్యుడిషియరీ కూడా ఏమడుగుతుంది, మీ సంఖ్య ఎంత ఉన్నదని అడుగుతుందా లేదా? మీ ఓబీసీలను అడుగుతున్నారు మీ సంఖ్య. అంటే మీరు జనగణలో కులగణ చేస్తే మా సంఖ్య తెలుస్తుంది, మా భవిష్యత్తు తెలుస్తుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగాలలో అవకాశాలు వస్తాయి, బడ్జెట్లో కూడా పెంచుతారు. అదేవిధంగా రాజ్యాంగంలో రాజకీయంలో రావడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. ఏదైనా ఇది డిక్టేటర్ పరిపాలన, ఏదో ప్రధాన అపోజిషన్ లీడర్ను ఒక రబ్బర్ స్టాంప్ కాదు. నేను తప్పనిసరిగా వ్యతిరేకం చేస్తున్నా. దీన్ని నువ్వు అపాయింట్మెంట్ చేస్తే దీని వ్యతిరేకంగా నేను డీసెంట్ నోట్ పెట్టినా మరి ఏం చేస్తాడో చూస్తూ దీని తర్వాత యావత్ భారతదేశంలో ప్రతి దగ్గర తిరిగి ప్రతి రాష్ట్రంలో తిరిగి ఇటు కులగన చేయలేదని ఇంకోటి కాన్స్టిట్యూషన్ పదవులలో అపోజిషన్ లీడర్ను పిలవకుండా సొంత నిర్ణయాలు చేసుకుంటుంటే ఇది గతంలో ఎన్నడూ జరగలే. గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా అపోజిషన్కు ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చింది. ఈయన అపోజిషన్ అరే మీదేం లెక్క అంటున్నాడు. అందుగురించి మా రాహుల్ గాంధీ అన్నాడు, మేము రబ్బర్ స్టాంప్ కాదు బాబు నీకు వ్యతిరేకం చేస్తామన్నాడు. ఆయనకు డీసెంట్ నోట్ కూడా ఈ కార్యక్రమానికి ఏదైతే అపాయింట్మెంట్ జరుగుతుందో దానికి డీసెంట్ నోట్ కూడా పెట్టారు. ఐఎమ్ అప్రిషియేటింగ్ రాహుల్ గాంధీ డిసిషన్. దిస్ షుడ్ బి కంటిన్యూ అండ్ అట్ ది సేమ్ టైమ్ యూ ఫైట్. కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచినప్పుడు ఏమన్నారు మీరు? ఎవడట్లే ఈ దేశంలో అగ్ర కులాల్లో పుట్టిన బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసి నేను కేవలం ఎస్సీ ఎస్టీలకే అన్యాయం అనుకుంటున్నా, వారికంటే ఎక్కువ ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది కనుక వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అందుగురించి రాహుల్ గాంధీ గారు అన్నారు కాబట్టి క్యాస్ట్ వైజ్ సెన్సస్ తీసేశాడు. ఎస్సీ ఎస్టీ పెట్టాడండి, పక్కకు ఓబీసీ కూడా పెట్టాలి కదా. ఇంతకంటే అన్యాయం నేను చూడలేదు. అయితే సీనియర్ నాయకుడుగా గతంలో ఏది ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే నేను సోనియా గాంధీ దగ్గరికి పోయా, అమ్మా టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. అంటే ఏం చేయాలంటే మ్యామ్ సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి ఆల్టర్నేట్ పార్లమెంట్ అంటే ఆనాడు ఉన్నట్టు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా బిల్లు పెడితే పాస్ అయిందా లేదా? మా సంఖ్య ఎవడు రాజ్యసభ ఏది లోక్సభ గెలవాలన్నా అదేవిధంగా అసెంబ్లీ గెలవాలన్నా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఓట్లతోటే గెలుస్తాం. ఈ సంఖ్య ఎంత ఉన్నదో అంటున్నా. కానీ నరేంద్ర మోడీ ఒక కీలు బొమ్మలాగా ఏది మోహన్ భగత్ చేతిలో ఆడుతున్నాడు. ఇది ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ ఈ దేశాన్ని విభజించాలి, హిందూ దేశం చేయాలని కల్పన వారికి ఉన్నది. కాబట్టి మా ఓబీసీను పక్కకు జరిపేసిండు. ఇవాళ
రాజ్యాంగంలో రాసినటువంటి అపోజిషన్ కూడా అవమానం రాహుల్ గాంధీకి చేశాడు కాబట్టి యూ హెవ్ టేకెన్ ఎ రైట్ డిసిషన్. ఇట్ షుడ్ గో టు ది కామన్ పీపుల్. దేశమంతా తెలియాలి. सबका साथ सबका विकास ఎక్కడ ఉందిరా सबका साथ नहीं है तुम्हारा ही विकास हो रहा అని నేను చెప్పడానికి మీడియా మిత్రులకు ఈ ప్రెస్ నోట్ కూడా నేను పంపిస్తున్నా. చూడండి, తప్పనిసరిగా ఈ రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషనల్ పదవులు కూడా వాళ్ళ దగ్గర సంబంధం ఉన్న వాళ్ళు, వాళ్ళ అడుగులో మడుగు ఎత్తేవారు, వాళ్ళకు పనిచేసే వాళ్ళనే వేసుకుంటున్నారు. కాబట్టి అన్యాయాలు జరిగిపోతున్నది. అటు అపోజిషన్ మీద కేసులు పెడుతున్నారు, ఇటు మీడియా మీద పెడుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అక్కడ ఇచ్చిరా కొన్ని కాపీలు తీసి ఇచ్చేసి, ఒకటైతే ఆడ ఇచ్చేసేయాడు. ఇక అక్కడికి వెనకకి ఇచ్చిరా. व्हाट्सएप करेंगे हरिप्रसाद से भेजा तू కొన్ని ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ. రేపు 10:50కి ఏది నాకు తెలంగాణ ఏది గవర్నమెంట్లో సలహాదారుగా నాకు ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా ఓబీసీ ఇష్యూ అది, అంటే బీసీలకు న్యాయం చేయడానికి ఒక మంచి అవకాశం ఇచ్చింది. కాబట్టి బీసీల పట్ల తప్పనిసరిగా నా యుద్ధం గతం నుంచి కూడా నేను బడుగు వర్గాల గురించి కొట్లాడాను. రేపటి నుంచి ఈ కార్యక్రమం కూడా తప్పనిసరిగా గ్రామాల్లో తీసుకుపోయి అన్ని రాష్ట్రాలు కూడా తిరుగుతా అని మీ ద్వారా చెప్తున్నా. థ్యాంక్ యూ.